హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మనము చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఒకటి తెలుసుకోవాలండి. ఏంటయ్యా అంటే, సో నిన్నటి దాకా మొన్నటి దాకా ఏంటంటే యుఎస్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి యుఎస్ ఇరాన్ వార్ని ఆపుదామని చెప్పేసి చాలా మీటింగ్స్ ఇస్లామాబాద్ లో కానివ్వండి, బయట కానివ్వండి, అంటే పాకిస్తాన్, ఖత్తర్ ఇవన్నీ మీడియేటర్ గా ఉండి యుఎస్ కి ఇరాన్ కి ఉన్న వార్ని క్లోజ్ చేయాలని చెప్పి చాలా మీటింగ్స్ ట్రై చేశాయి. అన్ని బాగున్నాయి, ఎక్స్టెన్షన్ జరుగుతుంది అనుకున్న టైంలో సోమవారం అంటే ఈరోజు వీడియో చేసే టయానికి యుఎస్ వాళ్ళు భారీ దాడులు చేశారండి ఇరాన్ మీద. సో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే నిన్న కూడా ఈవెన్ దో మార్కెట్ పాజిటివ్ లో ఉంటుందనే ప్రిడిక్షన్ ఇచ్చాను నేను. సో సడన్ గా అటాక్స్ జరగడం వల్ల మార్కెట్ నెగిటివ్ కి వెళ్ళిపోయింది. మరి ఈ ఎందుకు వార్ జరగడానికి రీజన్ ఏంటి, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, మన ట్యూస్డే మార్కెట్ మంగళవారం మార్కెట్లు భారీగా పడిపోతాయా, మరి ఏంటి అనేది క్లియర్ గా చూద్దాం. అసలు మళ్ళీ ఎందుకు వార్ స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. సో మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్లే ముందు మనందరికీ తెలుసు, లాస్ట్ అబౌవ్ వన్ మంత్ నుండి యుఎస్ ఇరాన్ జరుగుతున్నాయి. ట్రంప్ గారు యుద్ధం జరుగుతుంది. ట్రంప్ గారు ఏంటి అంటే ప్రతిసారి కూడా ఇరాన్ వాళ్ళతో వార్ క్లోజింగ్ వచ్చేసింది, ఎండింగ్ వచ్చేసింది అని, డీల్స్ కి వచ్చేసిందని స్టేట్మెంట్స్ అన్ని ఇస్తూనే ఉన్నారు 1 అవర్ కూడా. కానీ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి సినారియో చాలా డిఫరెంట్ గా ఉందండి. సో అంటే యుఎస్ ఇరాన్ పీస్ ఒక ఎండింగ్ వచ్చింది అనుకునే లోపలే ఈ వెస్ట్ ఆసియాలో ఏమవుతుందంటే భారీ భారీ పేలుళ్ళు అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇరాన్ అండ్ వార్ న్యూస్ లైవ్ జెట్ సౌండ్స్ ఓవర్ ద టెహరాన్ అని. సో బ్లాక్ ద సీ ఇన్ ద బాందార్ అబ్బాస్ పోర్ట్ లో కూడా చాలా ఇవి జరిగింది, బ్లాస్ట్ అయితే జరిగింది. సో మేజర్ గా యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే, సో ఇరాన్ లోని ఆ, గురుక్ సిటీ అండి, ఇరాన్ లోని గురుక్ సిటీ అండ్ ఖేష్ము ద్వీపం అంటారండి. సో ఖేష్మ ఐలాండ్ లో వీళ్ళ సైనిక స్థావరాలపై అంటే వీళ్ళ మిలిటరీ ఫోర్సెస్ పైన అటాకింగ్ చేశారు. దానికి రీజన్ ఏంటి అంటే అమెరికా వాళ్ళు ఏం చెప్పారంటే సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కోసమే సో ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్లోట్ ఫిట్ చేసింది అనమాట. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్ పైన వెళ్తున్న వాళ్ళ MQ-1 డ్రోన్ ని ఇరాన్ వాళ్ళు కూల్చేసినందుకు మాత్రమే వాళ్ళ మీద అటాక్ చేశామని చెప్పారు. ఈ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టము, అలాగే గ్రౌండ్ స్టేషన్, 2 అటాక్ డ్రోన్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయింది అని చెప్పింది. సో అలాగే దీనికి రియాక్షన్ గా కువైట్ లోని అమెరికా ఎయిర్ బేసెస్ మీద దాని సిరిక్ ద్వీపంలోని టెలికాం టవర్స్ పైన అమెరికా దాడి చేసిందని సో ఇరాన్ IRGC అనేది వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. దీనికి రివెంజ్ గా ఈ యుఎస్ వాళ్ళ పైన వాళ్ళ ఎయిర్ బేస్ ని, కువైట్ లో ఉన్న ఎయిర్ బేస్ ని టార్గెట్ చేసుకొని ఇరాన్ వాళ్ళు దాడి చేయడం అయితే జరిగిందని. అంటే దీనివల్ల మరొక్కసారి యుఎస్ ఇరాన్ అనేది హాట్ టాపిక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే చాలా వార్ మొన్నటి నుండి పోల్చుకుంటే అసలు ఈసారి అయితే వాళ్ళు యురేనియం ని అప్పగించే ప్రసక్తే లేదని చెప్పి క్లియర్ గా చెప్పేశారు. సో ఇలాగే కనుక జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ బ్యాక్ ఇది జరిగింది, 1 అవర్ 2 అవర్స్ బ్యాకే. సో అప్పుడు దాకా మార్కెట్ పాజిటివ్ లో ఉన్నది కాస్త సడన్ గా మార్కెట్ నెగిటివ్ లో టర్న్ అయింది. అందుకే నేను వీడియో కూడా మార్కెట్ లైవ్ రన్ అవుతున్నప్పుడే చేస్తున్నాను. సో చూసుకోండి మీరు, మార్కెట్ స్టిల్ చూపెడతాను మీకు. సో మార్కెట్ స్టిల్ కూడా నెగిటివ్ లోనే రన్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మార్కెట్ అయితే నెగిటివ్ లోనే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 360 పాయింట్ సారీ ఇంకా లోడ్ అవుతుంది. 1 మినిట్ అండి, స్టాప్ చిన్న స్లో అవుతుంది అది. సో చూడండి, సెన్సెక్స్ 400 పాయింట్స్, నిఫ్టీ 50 135 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 680 పాయింట్స్. సో ఓవరాల్ గా మార్కెట్ అనేది చాలా హ్యూజ్ గా పడిపోవడం అనేది జరిగింది. మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు, మార్కెట్ పడిపోయింది. సో ఇటువంటి టైంలో మన ప్రీమియం గ్రూప్ లో ఆల్రెడీ మనం క్లియర్ గా జీరో కాల్స్ రూపంలో కూడా ఇచ్చాం, మీరు క్లియర్ గా చూడొచ్చు. అందుకే ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అయితే ఇది బెనిఫిట్ ఉంటుందండి. నిన్న చాలా మంది జాయిన్ అయ్యారు. సో చూసుకోండి. సో ఇందాక నేను ఈ న్యూస్ అన్ని బేస్ చేసుకొని సో BTST కాల్స్ కింద ఇచ్చేసాను. ఇదిగోండి, సెన్సెక్స్ 74,812 7 కి పి ఇచ్చాను, ఇది 515 దగ్గర పి ఇచ్చాను. సో అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.
సో అన్నీ కూడా ఇప్పుడు సెన్సెక్స్ సిఈతో పాటు పిఈ, నెక్స్ట్ బీటీఎస్టీ కాల్, నిఫ్టీ 50 పిఈ. సో ఇవన్నీ కూడా బీటీఎస్టీ కాల్ కూడా ఇచ్చాను, చూసుకోండి అన్ని కూడా. సో ఇది మేజర్ అడ్వాంటేజ్ గ్రూప్ లో ఉండడం వల్ల. మార్నింగ్ నుండి ప్రతి కాల్ కూడా ఇంట్రాడేతో సహా హిట్ అయింది. డెలివరీ కాల్స్ కూడా ఇచ్చాము, సో చెక్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన నెట్వర్క్ టెక్నాలజీ కూడా ఇంట్రాడే బేరిష్ అయింది, చూసుకోండి ఇక్కడ లైవ్ లో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు గ్రూప్ లో జాయిన్ అవ్వండి. రైట్. నెక్స్ట్ రేపు రేపటి ప్రిడిక్షన్ కి వెళ్ళడానికి ముందు యూట్యూబ్ వీడియోలో కామెంట్స్, డౌట్స్ క్లియర్ చేసి వెళ్దాం. సో వెంకటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ మహమ్మద్ కాజాముద్దీన్ గారు, సార్ టుమారో నిఫ్టీ 23,000. సో దెర్ విల్ బి ఛాన్సెస్ సార్, దెర్ విల్ బి ఛాన్సెస్. ఇప్పుడు స్టిల్ అదే జరుగుతూ ఉంది. హాయ్ సార్, గ్రో షేర్స్ అశోక్ గారు 1000 షేర్స్ 3 years కి తీసుకోవాలనుకుంటున్నా. టార్గెట్ ఎంత వరకు పెట్టుకోవచ్చు సార్? 3 years కి అయితే నేను ఈజీగా 1000 రూపీస్ టార్గెట్ దాకా చెప్పగలనండి సార్. ఐటీసీ 100 షేర్స్ 305 లో తీసుకున్నాను. సాయి రెడ్డి గారు, వాట్ నెక్స్ట్? ఐటీసీ 305 లో తీసుకున్నారు. మార్కెట్ నుండి చాలా దారుణంగా పడుతుంది. ఏం పర్వాలేదండి, ఐటీసీ 305 లో తీసుకున్నారు. సో కుదిరితే మీరు యావరేజ్ కూడా చేయాల్సిన పని లేదు, వెయిట్ చేయండి. 360 నుండి 400 దాకా టార్గెట్ ఉంది. కొంచెం వెయిట్ చేయండి సాయి రెడ్డి గారు, వస్తుంది. సార్ ఎంఆర్పిఎల్ షేరు 159 లో 500 షేర్స్ బై చేశాను. టార్గెట్ టార్గెట్ ప్రైస్ ప్లీజ్. ఎంఆర్పిఎల్ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అండి. సో 149 ఫర్ 150. సో దీని టార్గెట్ అయితే 250 దాకా ఉందండి. మీరు ఏమి చెయ్యొద్దు. సో 159 దగ్గర కొన్నారు కదా, ఏం కాదు, కొంచెం వెయిట్ చేయండి, ఒక 6 months వెయిట్ చేయండి. 200 దాకా టార్గెట్ వస్తుంది. మంచి కంపెనీ అండి. విప్రో 244 లో తీసుకున్నాను సార్. 100 షేర్స్ యావరేజ్ చేయమంటారా? సో విప్రో కూడా యావరేజ్ అవసరమే లేదండి, ఎందుకంటే అది నియర్లీ ఆ రేంజ్ లోనే ఉంది. 100 క్వాంటిటీసే కాబట్టి క్వాంటిటీ పెరిగిద్ది. 240లో తీసుకున్నా, కావాలంటే చేయొచ్చు, బట్ నాట్ మ్యాండేటరీ అనమాట. సో యాక్చువల్లీ అది అమ్మాల్సిన ప్రైస్ లోనే మీరు కొన్నారు, కానీ యావరేజ్ అయితే అవసరం లేదు. కుదిరితే చేసుకోండి, అమౌంట్ ఉంటే చేసుకోండి, పెద్దగా అయితే అవసరం లేదు. వడాఫోన్ ఐడియా 10 రూపీస్ టార్గెట్ ప్రైస్ ప్లీజ్. సో అప్కమింగ్ డేస్ లో 15 to 20 దాకా ఉందండి. సో మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సర్వేశ్వర ఫుడ్స్ 3.80లో 5000 షేర్స్ తీసుకున్నాను. ఫ్యూచర్ చెప్పండి, యావరేజ్ చేయాలా? సో తీసుకొని 1 year అవుతుంది సార్. ఈ పెన్నీ స్టాక్స్ కి మనం 1 year కాదండి, 2-3 years అయినా వెయిట్ చేయాలి. ఎందుకంటే సో 2-3 years అయినా వెయిట్ చేయాలండి. పెన్నీ స్టాక్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో టార్గెట్ అయితే 8 రూపీస్ to 10 రూపీస్ దాకా ఉంది. వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. విజయ్ గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. బ్లూ జెట్ హెల్త్ కేర్ స్టాక్ ప్రజెంట్ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? సో ఎంట్రీ ప్రైస్ చెప్పండి. బ్లూ జెట్ హెల్త్ కేర్, బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రజెంట్ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చండి. కాకపోతే 4065 అబోవ్ వస్తే తీసుకోండి. టార్గెట్ మీకు 5000, 6000, సారీ 500 నుండి 700, 800 వరకు టార్గెట్ ఉందండి. తీసుకోవచ్చు, వెయిట్ చేయండి తీసుకొని. అపోలో మైక్రో సిస్టమ్ 3 years టార్గెట్ 100 షేర్స్, 3 years కి 1000 రూపీస్ దాకా వెళ్తుందండి. సో ఉదయ్ కుమార్ గారు, సార్ దవనాగిరి షుగర్ ప్రజెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? టార్గెట్ చెప్పండి. షుగర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ప్రజెంట్ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. టార్గెట్ ఏం కాదండి, 3-4 years కి అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు, పర్వాలేదు.
ఇన్వెస్ట్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. తిరుపతిరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆ, నందు గారు, ఆ, ఎం శ్రీనివాస్ గారు, సార్ బ్లిస్ జీవీఎస్ గురించి చెప్పండి. 212 దగ్గర కొన్నాను. షూర్ అండి. బ్లిస్ జీవీఎస్ ఫార్మా 212 దగ్గర కొన్నారు సార్. యాక్చువల్గా ఇప్పుడు మీరు అమ్ముకోవడం బెటర్ సార్. ఎందుకంటే ఆల్రెడీ దీని టార్గెట్ కి రీచ్ అయ్యి 430కి రీచ్ అయ్యి ఇది పడిపోవడం స్టార్ట్ అయింది. అమ్ముకోవచ్చు అండి, నో ప్రాబ్లం. అమ్ముకోండి కూడా. కొమరతిరావు గారు, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్. టార్గెట్ ఫర్ 5 years. మంగళం మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ రూ. 15 దగ్గర ఉందండి షేర్ వాల్యూ. సో టార్గెట్ 5 yearsకి అయితే కంపెనీ ఫండమెంటల్ గా ఫైనాన్షియల్ గా బాగానే ఉంది. సో సో కాటన్ కి ఆగ్రో కమ్యూనిటీస్ కాబట్టి డిమాండ్ అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో. 5 yearsకి అయితే ఈజీగా ఒక బిలో బిలో 250 to 500 రూపీస్ టార్గెట్ ఎస్టిమేషన్ చేయొచ్చండి. అప్పారావు గారు, సార్ కొంచెం వీడియోని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి అందరూ. సార్, రిఫిక్స్ రెన్యూబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ షేరు బయింగ్ ప్రైస్ చెప్పండి. లాంగ్ టర్మ్ కి 5 yearsకి ఇన్వెస్ట్మెంట్ గుడ్ ఆర్ నాట్? 5 yearsకి ఎంత వస్తుంది రిఫిక్స్? రిఫిక్స్ రిఫిక్స్ రెన్యూబుల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. 308. యాక్చువల్గా దీంట్లో 100% సెల్లర్సే ఉన్నారు. కంపెనీ అయితే ఫండమెంటల్ గా అయితే బాగాలేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫండమెంటల్ గా ఫైనాన్షియల్ గా బాగాలేదు. మీకు చాలా సార్లు కూడా చెప్పాను, ఇలాగ స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్ లో మాత్రం మీరు పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడొద్దు. కాకపోతే ఇప్పుడు దీనికి బయింగ్ లెవెల్ కి రెడీగా ఉంది. ఓన్లీ రిస్క్ తీసుకుంటా అంటే మాత్రమే తీసుకోండి, లేదంటే వద్దు. రిస్క్ తీసుకుంటా అంటే 320 అబౌవ్ తీసుకోండి. 500 దాకా టార్గెట్ ఉంది. అంజన్న గారు, హెచ్ఎఫ్సిఎల్ టార్గెట్ ప్రైస్ ప్లీజ్. మీ ఎంట్రీ ప్రైస్ చెప్తే మనకు టార్గెట్ ప్రైస్ చెప్పడానికి ఉంటుందండి. హెచ్ఎఫ్సిఎల్ సో ఇప్పుడు ఎంట్రీ కూడా కరెక్ట్ కాదండి. ఆల్రెడీ అది టార్గెట్ కి రీచ్ అయింది. ఇది టార్గెటే 190, మ్యాక్స్ అయితే 190 200 అండి. ఆ టార్గెట్ రీచ్ అయింది. ఇప్పుడు ఎంట్రీ కూడా వద్దు. స్పిరిగో టార్గా లిమిటెడ్ 50,000 షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా సార్? 5 years గురించి టార్గెట్ ఎంత ఉండొచ్చు ప్లీజ్ టెల్ మీ. యాదయ్య గారు, ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఇది పెన్నీ స్టాక్. కాకపోతే మీరు వెయిట్ చేయాలి. ఫైవ్ 5 yearsకి అంటే మంచి అవుట్పుట్ అయితే ఉంటుందండి. స్ప్రైట్ ఆగ్రోటెక్ 5 yearsకి మంచి అవుట్పుట్ ఉంటుంది. సో 56 రూపీస్ దగ్గర ఉంది కదా. ఏం కాదు, టార్గెట్ అయితే దీనికి మ్యాక్స్ 4 రూపీస్ నుండి 5 yearsలో 50 రూపీస్ దాకా వెళ్ళే అవకాశం ఉందండి. కృష్ణమరాజు గారు, సార్ నమస్తే. ఆ, వడాఫోన్ 12.72లో 1500 షేర్స్ కొన్నారు. వడాఫోన్ ఐడియా 14 రూపీస్. ఇప్పుడు మ్యాక్స్ అమ్ముకోవచ్చు అండి, మీరు అమ్ముకోవచ్చు. లేదు ఇంకా ఐడియా ఇప్పుడు మళ్ళీ రీబిల్డింగ్ వస్తుంది. వెయిట్ చేయాలంటే లాంగ్ టర్మ్ వెయిట్ చేయండి. ఆదినారాయణ గారు, నేను పీపీఎల్ ఫార్మాలో 2000 షేర్స్ 179లో యావరేజ్ లో తీసుకున్నాను సార్. ఉంచాలా, ఉంచుకోవచ్చా లేదా ఎగ్జిట్? పీపీఎల్ ఫార్మా 179లో తీసుకున్నారు. పిరామిల్ ఫార్మా అండి, 179లో తీసుకున్నారు. కంపెనీ అయితే మంచి కంపెనీయే. సో డీమెర్జర్ అయింది. ఉంచొచ్చండి, ఏం పర్వాలేదు. టార్గెట్ 220 దాకా ఉంది. సో ఉంచొచ్చు, నో ప్రాబ్లం. బ్రహ్మాండంగా ఉంచొచ్చు అండి, ఏం కాదు. 220 దాకా టార్గెట్ ఉంది. హారిక గారు, ఆ, అన్న వింటేజ్ కాఫీ షేర్స్ 150 దగ్గర 600 కొన్నాను, టార్గెట్ చెప్పగలరు? వింటేజ్ కాఫీ
వింటేజ్ కాఫీ అండ్ బెవరేజ్ తీసుకున్నారండి మీరు 150 దగ్గర 600 షేర్స్ కి తీసుకున్నారు. 150 దగ్గర టార్గెట్ 160 నుండి 179 దాకా ఉన్నాం. సో టార్గెట్ మంచిగా ఉంది. ఎందుకంటే గ్లోబల్ ఇప్పుడు కాఫీ టీలకి ఎవర్ గ్రీన్ డిమాండ్, గ్లోబల్ గా కూడా డిమాండ్ ఉంటూనే ఉంటుంది. వెయిట్ చేయొచ్చు. 170 దాకా 170 180 దాకా టార్గెట్ ఉంటుంది. ఏం కాదు, కొంచెం ఓపిక పట్టండి అమ్మా. మంచి కంపెనీని పిక్ చేసుకున్నారు. కాకపోతే అది ఒక 5 మంత్స్ అయినా 6 మంత్స్ అయినా టైం పట్టవచ్చు. కొంచెం ఓపిక పట్టు. నాగేంద్ర గారు హాయ్ సార్, నమస్తే. అదాని టోటల్ గ్యాస్ ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? టార్గెట్ చెప్పండి. తీసుకోవచ్చు అండి, ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు వారిలాగే జరిగితే 1000 రూపీస్ దాకా టార్గెట్ ఉంది. శ్రీకాంత్ గారు హాయ్ సార్, ప్రెసెంట్ ప్రైస్ లోనే తీసుకోవచ్చు. నాగేంద్ర గారు హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఫోర్స్ మోటార్స్ 10 క్వాంటిటీ 12,850. ప్రెసెంట్ ఐఎమ్ ఇన్ లాస్. టార్గెట్ ఈస్ ఫోర్స్ మోటారు 12,850. ఫోర్స్ మోటారు 4,000. మీరు లాస్ ఎలా అవుతారో నాకైతే అర్థం కాలేదండి. ఎందుకంటే ఆ, మీరు కొన్నది 12,000కి, 12,850. ఇప్పుడు షేర్ వాల్యూయే 18,900 ఉంది. మీరు లాస్ అయ్యే అవకాశం లేదు. అసలు మధ్యలో ఇది 20,000 ఎబో వెళ్ళిందండి. 1 వీక్ బ్యాకే 20,000 ఎబో వెళ్ళింది. మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఒకసారి మీ ఎంట్రీ ప్రైస్ క్రాస్ చెక్ చేసుకోండి. రాజ్ కుమార్ గారు హాయ్ సార్, హాయ్ అండి. ఇట్ ఈస్ గుడ్ టు బై సుప్రియా లైఫ్ సైన్స్. టెల్ మీ ఎంట్రీ ప్రైస్ అండ్ ఎగ్జిట్ ప్రైస్ ఫర్ షార్ట్ పీరియడ్. సుప్రియా లైఫ్ సైన్స్. అసలు ఇప్పుడు ఎంట్రీ అవ్వద్దమ్మా. మీరు ఎంట్రీ అయినా కూడా ఆల్రెడీ పడడం స్టార్ట్ చేసింది. మహా అయితే పెరిగిన 1100 అండి, అంతకు మించి అయితే ఎక్కువ వెళ్ళదు షార్ట్ పీరియడ్లో. ఇప్పుడు అది హై రిస్క్, పడే అవకాశమే ఉందండి. చూసుకోండి, ఎంట్రీ అయితే అసలు కరెక్ట్ కాదు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఫినోటెక్స్ కెమికల్ 29 దగ్గర 1120 బై చేశాను. ఎక్కడ సెల్ చేయాలో ప్లీజ్ టార్గెట్ చెప్పండి. ఫినోటెక్స్ కెమికల్ గోడౌన్ 29 దగ్గర బై చేశారు. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలండి. ఫినోటెక్ కెమికల్స్ అయితే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. మహా అయితే ఇది పెరిగిన ఇంకొక 5 రూపాయలకు మించి అయితే పెరగదు. బెటర్ ఎగ్జిట్ అయిపోండి. వెన్నెల వెన్నెలరావు గారు గురూజీ గురూజీ ఐఎఫ్సిఐ ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్ చెప్పండి. షూర్ అండి. ఐఎఫ్సిఐ లిమిటెడ్ 67 దగ్గర ఉంది. సో ఎంట్రీ తీసుకోవాలంటే 58 రేంజ్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. 58 దగ్గర రేంజ్ తీసుకుంటే టార్గెట్ మీకు మ్యాక్స్ 72 అండి. 58 దగ్గర తీసుకుంటే 72. అది కూడా అంత తొందరగా టార్గెట్ రాదు, చాలా టైం పట్టింది. కంపెనీ అయితే ఓకే, బట్ స్లో మూమెంట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇది ఐఎఫ్సిఎల్ అనేది సో గవర్నమెంట్ ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండి. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవి చేస్తూ ఉంటుంది. అరే భయ్యా క్యా హువా? సో చూసుకోండి. ఐఎఫ్సిఎల్ లో ఎంట్రీ కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు. మీరా సయ్యద్ గారు గుడ్ అనాలిసిస్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫుల్ యూస్ఫుల్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీరా సయ్యద్ గారు. సో ప్లీజ్ వాచ్. అలాగే వీడియోస్ ని లైక్ చేస్తుండండి కొంచెం. ప్రభాకర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ 220 అతుల్ ఆటో షేర్స్ రేట్ ఆఫ్ 778. వెదర్ కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అతుల్ ఆటో మీరు 220లో 778. యాక్చువల్గా మీరు కష్టమండి. ఇప్పుడు 778కి వెళ్ళడం అనేది చాలా కష్టమైన ప్రైజే. అతుల్ ఆటో ఎగ్జాక్ట్లీ మీరు ఎగ్జాక్ట్లీ సెల్లింగ్ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యారు. సో ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు యావరేజ్ చేసుకోండి. 480 యావరేజ్ చేసుకోండి. 560 650 టార్గెట్ పెట్టుకోండి.
రమణారెడ్డి గారు పైన్ ల్యాబ్స్ ఇప్పుడు బై చేయొచ్చా? పైన్ ల్యాబ్స్ 144 దగ్గర నుంచి. సో బై చేయొచ్చు అండి. 150 అబోవ్ బై చేసుకుంటే మీకు 200-250 దాకా టార్గెట్ ఉంది. కొంచెం లో రిటర్న్స్ ఇస్తుంది కానీ మంచి కంపెనీ అండి, బ్రహ్మాండంగా బై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆర్ఎక్స్ మెగ్ గారు సార్, త్రివేణి టర్బైన్ బయింగ్ ప్రైస్ ప్లీజ్. త్రివేణి టర్బైన్స్ చూడండి. త్రివేణి త్రివేణి టర్బైన్స్ బయింగ్ ప్రైస్, ఇప్పుడు బయింగ్ ప్రైస్ కొంచెం రిస్కే అండి. ఇది ఫాల్ అయ్యే అవకాశం ఉంది. 600 కానీ కుదిరితే 690 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. 690 దగ్గర తీసుకుంటే 780 దాకా టార్గెట్ ఉంది. కానీ యావరేజ్ చేసుకోవడానికి ఫండ్ ఉంచుకోండి. 600 దగ్గర తీసుకుంటే మాత్రం అవుట్పుట్ అయితే ఎక్కువ కనబడుతుందండి. సో ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి డౌట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నెక్స్ట్ వీడియోలో, అంటే మీరు ఈ వీడియోలో కామెంట్ సెక్షన్స్లో రాస్తే దాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అయితే సో చూడండి, మార్కెట్ కంటిన్యూస్గా పడుతూ ఉంది. సో మార్కెట్ రేపు కూడా బేరిష్ అయ్యే అవకాశమే చాలా వరకు ఉంది. మీరు 1 మినిట్ అండి, ప్రిడిక్షన్స్ ఇన్ఫర్ చేస్తాను. 1 మినిట్. యా, ప్రిడిక్షన్ అండి, టుమారో ప్రిడిక్షన్ ఎంటర్ చేస్తాను. కూడా సమ్ టెక్నికల్ గురించి వాళ్ళు ఓపెన్ అవ్వదు. సో ఈరోజు ఐటీ స్టాక్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టినాయండి. సో ట్యూస్డే అండి, మీకు ఇప్పుడు లైవ్ ప్రిడిక్షన్ ఎంటర్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే మార్కెట్ రన్ అవుతున్నప్పుడే ఇస్తాను చూడండి. ట్యూస్డేకి ట్యూస్డే 2nd 6th అండి. సో చూడండి, ఫస్ట్ మీకు ఇచ్చే కంపెనీ అండి నెట్వెబ్ టెక్నాలజీస్. నెట్వెబ్ మళ్ళీ రీఎంట్రీకి అయితే చాలా స్ట్రాంగెస్ట్ అవకాశం ఉందండి. నెట్వెబ్ టెక్నాలజీస్ చాలా 2630 దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి. 30 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ యావరేజ్ చేయాలంటే ఇక్కడ చేయండి, వెళ్ళదు జనరల్గా. సో ఇది 4600 నుండి 4550 వరకు టార్గెట్ ఉందండి. సో స్టాప్ లాస్ 4689 పెట్టుకోండి. నెక్స్ట్ కంపెనీ ఇంట్రాడే కండి మీకు ఇచ్చేది గ్లాండ్ ఫార్మా అండి. గ్లాండ్ ఫార్మా, సో ఇది 2290 దగ్గర తీసుకుంది. 2285 దగ్గర బేరిష్ చేయండి. ఇది బేరిష్ చేయండి. సో
2262 దగ్గర నుండి 2220 వరకు టార్గెట్ ఉందండి. 2302 మీకు ఎస్ఎల్ అవుతుందండి. సో ఇండెక్స్కి వచ్చేసరికి ఇండెక్స్ రేపు మ్యాక్స్ కొంచెం పిఈ సైడ్కే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మీరు రేపు ఎక్స్పైరీ కాబట్టి ఒక పని చేయండి. 23,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈకి వెళ్ళండి. అలాగే సెన్సెక్స్ 73,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఖచ్చితంగా అండి మార్కెట్ పిఈ సైడ్కి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఇలాగే ఇది కూడా ఎంట్రీ చేస్తాను. యా, సో సెన్సెక్స్ అండి, సెన్సెక్స్ 74,500 అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి, బిలో ఉంటే పిఈ సైడే ఉండండి. బ్యాంక్ నిఫ్టీ 53,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ తీసుకోండి. నిఫ్టీ 50 చెప్పాను కదా, 23,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ 14,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ 23,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. సో జాగ్రత్త, ఇది ట్రేడ్. రేపు గ్యాప్ డౌన్ అయితే మాత్రం కొంచెం చూసి సపోర్టింగ్ పాయింట్స్ దగ్గర తీసుకోండి. లేదు ఎక్కువ అవుట్పుట్స్ కావాలి అంటే మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. స్టిల్ మార్కెట్ అయితే అక్కడక్కడే రన్ అవుతూ ఉంది. సో చూడండి, మార్కెట్ అయితే నెగిటివ్లోనే ఉంది. ఎవ్వరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. సో మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో సో మార్కెట్ ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ మంత్కి మీకు జూలై 1st కండి. సో మీరు ట్రైనింగ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జూలై 1st బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చు. కింద కాంటాక్ట్ నెంబర్కి కనబడుతున్న నెంబర్ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. సో ట్రైనింగ్ తీసుకుంటే ఇదిగో ఇటువంటి ఈ ప్రీమియం గ్రూప్లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి. మార్నింగ్ ఎంత ఇదిలో ఉన్నా సో చూడండి, మీకు ఎంట్రీస్ ఇచ్చి టార్గెట్ స్టాప్ లాస్ అన్నీ కూడా ఇచ్చి మీకు ఎంట్రీ చేపిస్తాం. ఇంట్రాడే స్టాక్స్తో సహా ఇదిగోండి, ఇంట్రాడే స్టాక్స్, డెలివరీ డెలివరీ స్టాక్స్ అన్నీ కూడా ఇస్తామండి. చూసుకోండి, BTST, ఇంట్రాడే, డెలివరీ, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఇన్ ద ప్రీమియం గ్రూప్. సో కోర్స్ నేర్చుకుంటే 1 రూపీ కూడా పే చేయకుండా ప్రీమియం గ్రూప్లో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఆ నెంబర్ పెట్టండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్. సో వీడియోస్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.